ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనందరి గురువు విశ్వ గురువు పితామహ బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి, మాతా సమానురాలైన స్వర్ణమాల పత్రి గారికి అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. టిఎంసి తిరుమల నాద పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించుకుంటున్న టిఎంసి ఛానల్ కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ ద్వారా ప్రతిరోజు ఉదయం 11 గంటలకి మనము జ్ఞానాన్ని అందుకుంటున్నాము, తర్వాత ధ్యానం చేస్తూ ఉన్నాము. మరి ఇలా గడిచిన 11 రోజులు పరమ యోగుల గురించి తెలుసుకున్నాము. ఇప్పుడు ఆ యోగులు అందించిన జ్ఞానాన్ని మనం తెలుసుకునే క్రమంలో ఉన్నాము ఫ్రెండ్స్. మరి ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి శ్వేత గారు మిర్యాలగూడ నుంచి సిద్ధంగా ఉన్నారు. ఈ మేడం చాలా సిన్సియర్ గా తిరుమల నాథ అన్నదాన ట్రస్ట్ లో వర్క్ చేయడం కానివ్వండి, ఎన్నో జూమ్ సెషన్ లో వర్క్ చేస్తూ ఉంటారు. దాంతో పాటుగా రాఘవరావు గారి క్లాసెస్ అటెండ్ అవుతూ ఉండడం, అందరి జూమ్ సెషన్స్ కి మాస్టర్స్ అరేంజ్ చేయడం, ఇలా తను ఒక గృహిణిగా ఇంటి బాధ్యతలు నిర్వహిస్తూ మరి ఒక బాధ్యత గల పిరమిడ్ మాస్టర్ గా తన బాధ్యతలు తను నిర్వహిస్తూ ఉన్నారు. మరి ఆ మేడం ఈ రోజు మనకి మిలారెపై అందించిన జ్ఞానం ఏమిటి, మిలారెపై గురించి మనం లాస్ట్ ఎపిసోడ్ లో తెలుసుకున్నాము. ఎవరైనా ఆ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటే మీకు టిఎంసి ఛానల్ ప్రెస్ చేయండి, దాంట్లో ఈ వీడియోస్ అన్ని కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది సెకండ్ అన్నట్టు, మిలారెపై గురించి తెలుసుకున్న తర్వాత ఆయన జ్ఞానం మీకు బాగా అర్థమవుతుంది. సో ఎవరైనా ఈ రోజే చూస్తున్నట్లయితే దాన్ని చూడండి. ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మనం ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి ఆ మేడం ఇన్వైట్ చేసుకుందాము. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద సెషన్. ఓవర్ టు యు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ముందుగా మనందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ దంపతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ప్రతిరోజు నాకు ఎంతో అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధిస్తున్న తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన తిరుమల నాథ టీం అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు శ్వేత, మాది మిర్యాలగూడ. మనం మిలారప్ప గురించి తెలుసుకుంటున్నాం. ఆయన ఎలా కష్టపడ్డాడు, ఎంతో సాధన చేశాడు. సాధన చేసినా కానీ ఏం చేశాడంటే గురువు ఉపదేశం ఇచ్చాడు అని చెప్పి గురుపత్ని ఏం చేస్తుంది అంటే, దాదిబా మార్పా గారి భార్య ఏం చేస్తుంది అంటే, శిష్యుడు ఈయనకు గురుపదేశం ఇవ్వట్లేదు, ఇంత ఇబ్బంది పెడుతుంది, కష్టాల పాలు చేస్తున్నాడు, ఎట్లయినా సరే ఈయనలో పట్టుదల ఉంది, సాధించే గొప్పతనం ఉంది కాబట్టి మార్పా గారి శిష్యుడైన బౌద్ధం దగ్గరికి పంపిస్తుంది. ఎలా పంపిస్తుంది అంటే, ఇట్లా మీ గురువు గారే నీకు ఉపదేశం ఇయ్యమన్నాడు అని ఒక ఉత్తరాన్ని మార్పా గురువు గారైన ఆయన ఒక పూలదండ, జపమాల అవన్నీ తీసుకుపోయి బోధన్ గారికి ఇస్తారు అన్నట్టు. బోధన్ గారికి ఇస్తే ఆయన సరే ఇది నా గురువు గారివి కదా అని గుర్తుపట్టి వాళ్ళు ఎలా నమస్కరిస్తారో అలా మిలారప్ప నమస్కరిస్తే కరెక్టే, ఇది మా గురువు గారు పంపించారే అని ఆయన ఉత్తరం తీసుకొని ఆయనకు ఉపదేశం ఇస్తానని సాధన మార్గాన్ని చూపించాడు. సాధన చేస్తూ ఉంటాడు. నీకేమైనా అనుభవాలు వచ్చాయా అని అడుగుతాడు. ఎలా ఉంటుంది అంటే, ఈ ధ్యాన సాధన చేస్తున్నప్పుడు సరైన గురువు ద్వారా గురుపదేశం పొందితేనే జ్ఞానం వస్తుంది, దాని ద్వారానే ఆ అనుభవాలు వస్తాయి అన్నట్టుగా ఉంటుంది అందులో. అయితే తను గురువు ద్వారా తీసుకోలేదు కదా గురుపదేశం, అలా భార్య పంపిస్తుంది. అలా ఒక ఉత్తరాన్ని సృష్టిస్తుంది. సృష్టించినప్పుడు తను బోధన దగ్గరికి వెళ్ళినప్పుడు, సరే ఇది మా గురువు గారు నాకు ఉపదేశం ఇయ్యమని పంపించాడు మార్ప గారిని అని, ఎంత మార్ప గారి పంపించారని ఎంతో సంతోషంగా అక్కడ ప్రత్యేకంగా ఒక విందు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఒక గురువే నన్ను ఉపదేశం ఇయ్యమని పంపించాడు. మార్పాకి మొదటి శిష్యుడు అన్నట్టు ఎవరు, బోర్ధన్ గారు. ఆయనకు అన్ని విద్యలు, ఆధ్యాత్మిక విద్య అన్నిట్లలో ఆయన కూడా ఆరితేరి ఉన్నవారు అన్నట్టు. ఆయన దగ్గరికి పంపించిన తర్వాత సరే మా గురువు పంపించారు, చేశారు సరైన అని గురుపదేశం అని ఇట్లా సాధన మార్గాన్ని చూపిస్తాడు. ఆ ఉత్తరం తీసుకొని వెళ్ళి భార్య ఇస్తుంది అన్నట్టు. మార్పా గారి భార్య దాదిబా ఇస్తుంది ఆ లెటరు, మార్పా గారు ఇవ్వరు. ఆ విషయము మార్పా గారికి అర్థమైపోతుంది. వీళ్ళందరినీ వాళ్ళ గృహప్రవేశానికి ఇన్వైట్ చేస్తాడు అన్నట్టు. ఎక్కడ బోధన్ వారి శిష్యులని వాళ్ళ బృందాన్ని అందరినీ మార్పా గారు ఇన్వైట్ చేస్తాడు. అప్పుడు అక్కడ మంత్రగాడు ఉన్నాడా, తనని కూడా తీసుకురండి అని మిలారప్ప రాయడం జరుగుతుంది ఆ ఉత్తరంలో. సరే అందరు కలిసి వెళ్ళిపోతారు అన్నట్టు. అందరు కలిసి వెళ్ళిపోయి గురువు గారు మార్పా గురువు ఇచ్చిన ఒక జపమాల, ఒక పూలదండ అవి మాత్రం అక్కడ ఉంచి బోధన్ గారు వాళ్ళ పరివారంతో అన్నిటితో కలిసి మార్పా గారి దగ్గరికి వెళ్తున్నారు.
గృహప్రవేశం రోజు వాళ్ళ కొడుకు ఉపనయనం ఉంటుంది. ఆ ఉపనయనానికి వెళ్ళాలి, అందరు రావాలి అన్న రోజు అందరు కలిసి వెళ్తున్నారు. వెళ్ళినప్పుడు దారి మధ్యలో మిలారప్పని పంపిస్తాడంట అక్కడికి. మార్పా గారి దగ్గరికి పంపిస్తాడు బోధన్ గారు. మా కోసం కొంచెం బీరు ఆహారం తీసుకురమ్మను, మేము దారి మధ్యలో ఉన్నాము అని. అంటే గురుపత్నికి చెప్తుంది, దాదిమాకి చెప్తే తను ఆయన భోజనం ఏర్పాట్లో ఆ బీరు తీసుకొని తను వెళ్తుంది. వెళ్ళిన తర్వాత ఆమె ఏమంటాడు, గురువు గారు ఇలా పంపిస్తున్నారంటే మా కోసము. మార్పా గారు ఏమన్నారంటే, మా గురువు గారు మేము వస్తున్నాము అంటే ఎలాంటి ఏర్పాట్లు మా కోసం చెయ్యలేదు, నేను చెయ్యాలా ఆయన కోసం, అలాంటి శిష్యుడు నా కోసం రావాల్సిన అవసరం లేదు, తిరిగి వెళ్ళిపోవచ్చు అని మిలారప్పని అన్నాడంట. ఆ భయం భయంగా వెళ్ళిపోతాడు. కానీ గురుమాత సరే వస్తున్నాడు కదా అని చెప్పి తను గురుమాత ఆహారం తీసుకొని వీడి తీసుకొని తన దగ్గరికి వెళ్తుంది. బోధన శిష్యుల బృందము మొత్తం సంపద మొత్తం ఏంటి, పశు సంపదతో సహా అన్ని కలిసి తీసుకొని వెళ్తూ ఉంటారు. అన్ని వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి ఇంకా భయపడిపోతాడు మిలారప్ప. ఆయనకు తెలిసిపోతుంది కదా, మార్పా గారికి తెలిసిపోతుంది ఈయన అసలు ఎలా అంటే నేను ఏది ఉపదేశం ఇవ్వలేదు, వీడంతలా వీడే వెళ్ళిండు అని గట్టిగా మార్పా గారు అరుస్తూ ఉంటాడు. గట్టిగా అరుస్తూ ఉంటే బోధన్ వీళ్ళకి తెలియదు అన్నట్టు, నా గురువే పంపించాడు, అట్లని నేను గురువు ఉపదేశం ఇచ్చాను అని భయపడిపోతుంటాడు. అప్పుడు పిలుస్తాడు, మార్పా గారు పిలిచి గట్టిగా అరుస్తుంటే మిలారప్ప ఆయన భార్య కూడా చాలా భయపడిపోతుంది. గురుపత్ని చాలా భయపడిపోయి నేను ఇందరినీ ఇబ్బంది పాలు చేశాను, నేను గురువు దగ్గరికి వెళ్ళలేను, ఆత్మహత్య చేసుకుందామని మిలారప్ప గారు వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ గట్టిగా పిలిచినప్పుడు బోధన్ గారు ఆ గురువు గారు ఇచ్చిన, నా గురువు గారు నరూప గారు ఇచ్చినవి తీసుకొని రా అని చెప్పి పంపిస్తాడు. జపమాల తీసుకురాలేదు కదా, జపమాల పూలదండ అవి తీసుకొని రా అని మార్ప గారు పంపిస్తారు. అప్పుడు వెళ్తూ మిలారప్పని ఓదారుస్తూ ఉంటాడు బోధన్ గారు. నువ్వేం భయపడకు, ఈసారి నీకు గురువు ఉపదేశం ఇస్తాడు అని చెప్పి తిరిగి వెళ్తూ ఆయనను ఓదార్చాడు. అక్కడ ఉన్న ఇదంతా మిలారప్ప శిష్యులకు మిలారప్ప బోధిస్తున్నాడు ఇదంతా ఆయన గురించి చెప్తూ. అప్పుడు కుతూహలంగా శిష్యులు అడుగుతున్నారంటే, నీకు గురువు ఎలా ఉపదేశం ఇచ్చాడు, గురువు ఉపదేశం ఇచ్చాడు అంటే అప్పుడు ఈ మిలారప్పని చూడగానే ఆనంద బాష్పాలు కారుతున్నాయంట మార్పా గారి దగ్గర. అంటే నువ్వు ఇప్పటి వరకు నువ్వు చేసిన కర్మానుసారమే, నీ చెడు కర్మల వల్లనే నీకు ఇంత శిక్ష పడింది. అంటే ఎన్నోసార్లు బిల్డింగ్ కట్టడం, కూలగొట్టడం ఎన్నో రకాలుగా చేశాడుగా. ఒకసారి సర్కిల్ గా, ఒకసారి ట్రయాంగిల్ గా, ఒకసారి 12 అంతస్తుల బిల్డింగ్ కట్టమని ఇలా ఎన్నో రకరకాలు చేయించాడు. ఎందుకంటే ఆయన ఇంతకు ముందు చేసిన కర్మఫలం అది శుద్ర పూజలు చేశాడు కాబట్టి దాని ఫలితాన్ని ఆ విధంగా తనే అనుభవించాలి కాబట్టి ఒక్కడే బిల్డింగ్ కట్టాలి అనే విధంగా తనని పురమాయిస్తాడు. కానీ ఆ శిష్యుని చూసిండు, చనిపోదాము అనుకున్న ఆయనని పిలిపించి ఈసారి నీకు గురువు ఉపదేశం ఇస్తాడు, మార్పా గారు నీకు గురువు ఉపదేశం ఇస్తాడు, ఆ ఉపదేశం ద్వారా నువ్వు గురు కృపని పొందవచ్చు, నీకు గురు కృప పొందింది అని ఆమె చెప్తుంటది. గురుపత్ని అంటే దాదిమ, ఆమె పేరు మార్పా గారి భార్య పేరు దాదిమ. ఆమె చెప్తూ ఉంటది అన్నట్టు శిష్యు, ఈసారి నీకు గురువు గారి కృప పొందినట్టే. ఎందుకు అంటే తను ఆ కళ్ళల్లో ఆనందాన్ని చూస్తుండే, నేను చనిపోదామని పోతుండు కదా, గట్టిగా పిలిచాడు. అప్పుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఈ రోజు ముఖ్య అతిథి ఎవరు అంటే మిలారప్ప గారే అని చెప్పడంతో సంతోషపడిపోతున్నాడంట. నాకు గురువు గారు ఉపదేశం ఇస్తాడు అని ఆయన సంతోషానికి అవధులు లేవంట. ఎందుకంటే మార్పా గారు ఎంతో కష్టపడ్డాడు, సాధన ఉపదేశం పొందాలి గురువు దగ్గర అని ఎంతో కష్టపడ్డాడు. ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులు, ఎన్నోసార్లు కొట్టించుకోవడం అన్ని జరిగాయి అంటాడు. కానీ ఆయన చూసిన ఈసారి కూడా గురువు గారు నన్ను కొట్టడానికో తిట్టడానికో పిలుస్తున్నాడని మిలారప్ప గారు అనుకుంటున్నారు. ఎలా అనౌన్స్ చేశాడంటే, ఇప్పుడు ఈ ఫంక్షన్ కి ముఖ్య అతిథి, గృహప్రవేశం ఉపనయనం ఉంది కదా, దీనికి ముఖ్య అతిథిగా మిలారప్పనే. అంటే ఇప్పుడు నీకు గురు కృప పొందావు అని గురుపత్ని చెప్తుంది. ఆ రోజు అందరు విందులో పాల్గొంటారు, అంత హ్యాపీగా జరిగిపోతుంది. ఆ రోజు నైట్ దేవతలకు కూడా వాళ్ళు బీరును పెట్టి, వాళ్ళ సాంప్రదాయం ప్రకారంగా బీరును పెట్టి వాళ్ళు సేవించి మిలారప్పని బౌద్ధ సన్యాసం తీసుకునేలాగా తలనీలాలు తీసేసి కాషాయం ధరించి ఆయనకు కొన్ని బోధనలు చేస్తాడు. నువ్వు ఇలా సాధన చెయ్యి అని గురుపదేశం ఇస్తాడు. గురుపదేశం ఇచ్చి ఒక గృహ కట్టించి, ఒక రాతి గృహలో నువ్వు ఇందులో సాధన చెయ్యాలి, ఒక ఆహారం మాత్రమే తీసుకోవడానికి నువ్వు
బయటికి కూడా తను రాడు, తీసుకునే అంత ప్లేసే ఉంటది, మొత్తం దాన్ని మొత్తం కట్టేసేస్తారు, ఆ గృహాన్ని కట్టేసేసి కొంచెం చిన్న ప్లేస్ ఉంచుతారు అన్నట్టు, ఆహారం తీసుకోవడానికి మాత్రమే ఆ గృహాన్ని ఉంచేస్తారు. అలా 11 నెలలు ఆయన ఆ గృహలో ఉండి సాధన చేస్తాడు. ఎలా చేస్తాడు అంటే నెయ్యి దీపం తల మీద పెట్టుకొని ఆ దీపం వెలిగే అంత వరకు సాధన చేసేవాడంట. ఎప్పుడు దీపం ఆరిపోయిన తర్వాత ప్రతిరోజు అలానే చేసేవాడంట. దీపం పెట్టుకొని సాధన చేసేవాడు, నెయ్యి దీపం పెట్టుకొని. అప్పుడు తర్వాత విశ్రాంతి తీసుకోవడం, పడుకోవడం కానీ చేసేది. అట్లా ఎన్ని నెలలు? 11 నెలలు సాధన చేశాడంట. 11 నెలల తర్వాత మళ్ళీ గురువు, గురుపత్ని ఇద్దరు కలిసి గురువు నిన్ను బయటికి రమ్మంటున్నాడు గురువు గారు అని చెప్పి పిలవడం జరుగుతుంది. అప్పుడు గృహం కొంచెం కొంచెంగా లోపట ఉండిపోతాడు, కట్టేస్తారు, లోపట ఉండిపోతుంది కాబట్టి మెల్లిమెల్లిగా తనకి ఇష్టం రావు, బయటికి వెళ్ళడం కూడా ఇష్టం ఉండదు మిలారప్పకి. ఎందుకంటే ఈ అద్భుతమైన ఆనందంలో ఉన్నాను, కానీ గురువు ఆజ్ఞని ధిక్కరించొద్దు, మళ్ళీ గురువుకు కోపం వస్తుంది కాబట్టి వెళ్ళాలి అని వెళ్తాడు. అప్పుడు గురుపత్ని అంటుంటది, నీకు ఇంకా బయటికి రాబుద్ధి కావట్లేదా, నీకు ఇంకా రాబుద్ధి కావట్లేదా అంటుందంట. లేదమ్మా అంటే, అది నేను కూడా నీకు సహాయం చేస్తాను, ఇక్కడ నుంచి నేను గోడను పలగొడతాను, నువ్వు అక్కడి నుంచి పలగొట్టు, తొందరగా రాగలుగుతావు, మళ్ళీ అది నీకు అశుభ శకనం కాగల్లా, గురువు గారికి కోపం రాగల్లా అని గురువు గారు బయటికి మార్ప గారు బయటికి వచ్చి, అదే సారీ, మిలారప్ప బయటికి వచ్చిన తర్వాత వెలుగుని 11 నెలల తర్వాత చూస్తాడు. అప్పటి వరకు ఒక చీకటి గృహలోనే ధ్యానం చేసుకొని సాధన చేశాడు. ఆ గృహలోనే సాధన చేసుకొని బయటికి వచ్చి 11 నెలల తర్వాత వెలుగుని చూసి, నేను 11 నెలల తర్వాత ఈ బయట ప్రపంచాన్ని చూస్తున్నా, ఈ వెలుగుని చూస్తున్నాను అంటాడు. ఆ గురువు మాతతో చెప్తాడు, అమ్మా నువ్వు చక్కగా భోజనం ఏర్పాటు చెయ్యి, మా నాన్నగారితో నేను కూర్చొని నా ధ్యాన అనుభవాలు పంచుకుంటాను అని మిలారప్ప గారు చెప్తారు. అప్పుడు చెప్పు ఎట్లా తండ్రి కొడుకులు ఎలా మాట్లాడుకుంటారో అలా మాట్లాడుకుంటూ, నువ్వు చక్కని భోజనం ఏర్పాటు చేయి దాదిమా, భోజనం చేస్తూ నేను నాన్నగారితో ధ్యానానుభవాలన్నీ పంచుకుంటాను అని చెప్పడం జరుగుతుంది. ఏంటి నువ్వు సాధన చేస్తున్నావు, భోజనం చేస్తూ అడుగుతూ ఉంటాడు, నువ్వు సాధన చేసావు ఏంటి, ఏంటి నీ అనుభవాలు అని అన్ని అడుగుతున్నప్పుడు, అన్ని అసలు నేను అన్నది ఏమీ లేదు అన్నది అర్థమైంది. ఇది కదా జీవితం అంటే. ఇప్పుడు మనకు పత్రి సరైన నీది మా నామాలు వదలమని చెప్తారు కదా, అలా నాకు కూడా ఏదీ లేదు, ఈ శరీరం అన్నది ఉన్న శరీరం ఇదంతా అశాశ్వతమైనదే, శారీరక సంబంధ బాంధవ్యాలు బంధాలు అన్ని కూడా అశాశ్వతమైనవే, ఇది కాదు కదా చేయవలసిందే అని చెప్తాడు. ఏదైనా ఇప్పుడు గురువు గారు సంకేతాలు ఎలా ఇస్తాడు అంటే స్వప్న దృశ్యం ద్వారానే వాళ్ళకు సంకేతాలు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎవరికి అందరు కలిసి, శిష్యులకు అందరినీ కలిసి, నేను ఇంకా బయటికి వచ్చిన తర్వాత నేను ఎలా సంకేతం మీకు ఇస్తాను అంటే స్వప్నాల ద్వారానే ఇస్తానని మార్పా గారు చెప్తారు. అందరూ వెళ్ళిపోతారు, ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయి సాధన చేసుకుంటూ ఉంటారు. కానీ ఎవ్వరికీ కళలు రావు, ఒక ఓన్లీ మిలారప్పకి కళ వస్తుంది. ఒక మిలారప్పకు వచ్చిన కళని ఆయన సంతోషపడతాడు మార్పాయి. ఎవరికి వచ్చిందంటే మార్పాకే వచ్చి, ఈ మిలారప్పకు వచ్చింది. ఏంటి ఆ కళ, స్వప్న దృశ్యం ఏంటి వివరించు అని చెప్పడం జరుగుతుందంట. మిలారప్ప కళ ఎలా వస్తుంది అంటే, ఒక పర్వత శిఖరం, అది భూమినంతా ఆవరించి ఉంటుంది, నలువైపుల జలపాతాలు, నలువైపుల జలపాతాలు, ఒక ఉత్తరం సైడు ఒక సింహం కనిపించడం పెద్ద జూలతోని, దక్షిణం వైపు ఒక పులి కనిపించడము, పరమడన ఒక గద్ద కనిపించడము, తూర్పున ఒక రాబందు కనిపించడం, రాబందు కుటుంబంతో ఉన్నట్టు కనిపించడము. ఇది ఏంటి ఇలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. ఆ సముద్రపు ఒడ్డున ఆ జలపాతాలన్నీ కలిసి ఆ సముద్రంలో కలిసిపోతున్నట్టుగా, ఆ సముద్రపు అంచులో పువ్వులు విచ్చుకుంటున్నట్టుగా, ఇవన్నీ ఏంటి అని గురువుకు చెప్తాడు. ఇలా వచ్చింది నా స్వప్న దృశ్యం, ఇలా వచ్చింది అంటే మార్పా గారు ఏం చేస్తాడు, ఆయన సంతోషానికి అవధులు లేవని ఒక మంచి ప్రత్యేకమైన విందు ఏర్పాటు చేయండి. ఆ స్వప్న దృశ్యం యొక్క అర్థం ఆయనకు తెలుసు కాబట్టి విందు ఏర్పాటు చేయండి. ఆ విందు ఎలా ఉండాలి అంటే అందరూ చెప్పుకునే విధంగా ఉండాలి. ఆ విందు ఏర్పాటు చేశారు. ఈయన మిలారప్ప కళ గురించి వివరిస్తున్నాడు గురువు గారికి. ఇలా 4 నదులు వచ్చి సముద్రంలో కలుస్తున్నాయి అంటే, ఒక సైడు మార్పా గారి గురు పరంపర టిబెట్ సాంప్రదాయం ప్రకారం
ఒక సంస్థానం అది దానికి సంకేతం అని చెప్తాడు. 4 ఆర్య సత్యాలకు అది నిలయం. ఆ సత్యం ద్వారా జ్ఞానాన్ని పొందిన వారు రాబందు అని చెప్పాడు కదా. పులి ఉందన్నాడు. ఆ పులి ఏంటి అంటే మార్పా గారి మొదటి శిష్యుడు బోధన్ గారు. ఈయన ఇక్కడ ఇప్పుడు ఎట్లా మనకు ఆదిశంకరాచార్యులు ఎలా మఠాలు స్థాపించారో వాళ్ళు అట్లా స్థాపించారు. అక్కడ మన వాళ్ళది ఇది. ఇదంతా ప్రపంచ వ్యాప్తం కాబోతుంది ఈ జ్ఞానం. బుద్ధ సాంప్రదాయం అందరిలో చైతన్యాన్ని కలిగిస్తుంది అని చెప్పడం జరిగిందంట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఇలా అర్థంగా బాగా చక్కగా వివరిస్తున్నాడు. ఏంటి ఆకాశానికై సింహము పెద్ద జూలుతోని ఎంతో సంతోషంగా దానికి ఇష్టం వచ్చిన రీతిలో తిరుగుతుంది అంటే ఆ సింహం నేనే మార్పా గారు అని చెప్పాడంట. పులి ఎవరంటే సింహం. గురువు గారు మన మొదటి శిష్యుడు అని చెప్పాడు. అక్కడ పీఠం కూడా స్థాపించడం జరిగింది. చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ పులి ఆడపులి ఎంతో అందంగా ఉంటది. దాని చారెలు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందిన విధంగా ఉంటాయి. పొంది అది అందరికీ ఎట్లా అంటే ఆ పులి ఎలా ఉంటుందంటే స్త్రీతత్వం కలిగి ఉన్నది అని చెప్పడం జరుగుతూ ఉంటది. మార్ప గారు వివరిస్తున్నాడు. ఆయనకు వచ్చిన దృశ్యాన్ని మొత్తంగా వివరిస్తూ ఉన్నాడు. గద్ద ఏంటి అంటే ఆకాశానికి ఎగరడానికి చూస్తుంది. అంటే ఈ భవబంధాలన్నీ అశాశ్వతమైనవి. మనం వెళ్ళవలసింది బూర్ధలోకము, పరమ సత్యాన్ని చేరుకోవాలి, పరమాత్మని చేరుకోవాలి అన్న విధంగా గద్ద పైకి చూస్తుంది అని చెప్పాడంట. రాబంధువు, ఆ రాబంధువు ఎవరు అంటే తోపా గారు. అంటే మిలారప్ప పేరు తోప కదా. తోపా సంస్థానం అక్కడ ఉండబోతుంది. రాబందు పిల్లలు ఉన్నాయి. ఆ పిల్లలు ఏంటి అంటే రాబందు పిల్లలు మిలారప్ప శిశువులు. ఈ జ్ఞానం అంతా బోధించి ఇది అద్భుతమైనది. ఈ జ్ఞానంలో నువ్వు ఎన్ని కష్టాలు ఎదుర్కొన్నావు, ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నావు, ఇవన్నీ ఎదుర్కొని జ్ఞాన పిప్పసిలాగా నువ్వు ఎంత తపన పడ్డావో నాకు అర్థమైంది. అందుకే నేను పొలం పనులు చేస్తూ కనిపించాను నిన్ను పరీక్షించడానికే. ఆయనకు ఒక స్వప్న దృశ్యం వస్తుంది. నిన్ను కలవబోయే వాళ్ళు నీకంటే అతీతమైన శక్తులు పొందే శిష్యుడు నీ దగ్గరికి రాబోతున్నాడు అని మార్పా గారికి కల వచ్చినప్పుడే మిలారప్ప కలుస్తాడు కదా పొలం దగ్గర. ఆయనకు ఎప్పుడు పొలం పనులకు వెళ్ళనైనా పొలం పనులకు వెళ్ళి ఆ పనులు చేస్తున్నట్టుగా ఇప్పుడు ఏ పని చెప్తే అది చేస్తాడా, ఈయనకు సహనము ఉందా లేదా అని పరీక్షించడానికి పొలం పనులు చేపించి ఇన్ని చేసి అంటే ఒక గురువు ఒక శిష్యుని ఎదిగేయాలి అంటే ఎలా చేయాలో, ఎన్ని పరీక్షలు పెట్టాలో అన్ని పరీక్షలు పెట్టిన తర్వాతనే ఒక శిష్యునిగా స్వీకరిస్తాడు అన్నది ఇక్కడ అర్థమవుతుంది. ఇంకొక పాయింట్ నాకు అలా కాక సహనము ఉందా లేదా, పరీక్షలు తట్టుకోగలుగుతారా వీళ్ళు, జ్ఞానపరంగా ఎదగాలి అంటే ఈ పరీక్షలన్నీ తట్టుకోవాలి. చూడండి, మనము ఒక్క ఫ్యాన్ కొనాలి అంటేనే దాని నాణ్యత ఎంత ఉంది, దాని రేట్ ఎంత ఉంది, ఎంతకాలం వారంటీ ఉంటుందని మనం పరీక్షిస్తాము. మనల్ని పరమాత్మ దగ్గరికి చేరుకోవాలి అంటే పరమాత్మ మనల్ని పరీక్షించడా అన్నది అర్థమైంది. అంటే ఈ పరీక్షలన్నీ మనకు కష్టాలు, బాధలు, సమస్యలన్నీ ఆ భగవంతుని దగ్గరికి చేరేటప్పుడు ఇవి పరీక్షలని అర్థమవుతుంది. ఈ పరీక్షల్ని తట్టుకొని ఉంటేనే మనం పరమాత్మని చేరుకుంటాం. అందుకే కానీ మనకి ఎలాంటి కష్టం లేకుండా ఈజీగా పత్రిసారి ఇంట్లో కూర్చొని ఆ సాధన మార్గాన్ని చేసుకోవచ్చు. ఎక్కడికి వెళ్ళని అవసరం లేదు. ఎలా కష్టపెట్టకుండా మనకు ఎంత ఈజీగా జ్ఞానాన్ని బోధించారు. మనము మిలారప్పలా కష్టపడని అవసరం లేదు. కొంచెం కర్మ ఉంది అని చెప్పాడంట మిలారప్పకి. ఆ కొంచెం కర్మ నీవు సాధన చెయ్యి, ఆ సాధన ద్వారా ఆ కర్మ పోతుంది. అలా వాళ్ళు ఇంకా 9 సత్యాలు ఉన్నాయి. ఆమెకు మిలారప్పకి ఇంకొక స్వప్న దృశ్యం వస్తుంది. అంటే ఇదంతా వివరించిన తర్వాత ఇంకొక స్వప్న దృశ్యం వస్తుంది. ఏంటి, ఒక దేవతా స్త్రీ దర్శనమిచ్చి నువ్వు యోగాభ్యాసం లోపించింది నీలో అని చెప్పడం జరిగిందంట. అదేంటి అని అడిగితే ఇది నా గురువు గారు, నాలో లోపం ఏది ఉంది అన్నది గురువు గారికి తెలుసు కాబట్టి గురువే దాన్ని సరి చేస్తాడులే అని ఊరుకున్నాడు. అని చెప్పకుండా ఊరుకున్నాడు. మళ్ళీ ఆయనకు ఇన్ని సంవత్సరాలు అయింది, ఇంటికి పోవాలని అనిపించినప్పుడు ఆయనకు స్వప్న దృశ్యం ద్వారా ఏంటి అని తెలుస్తుంది అంటే 8-4 ఇల్లు అని కనిపించిందంట. వాళ్ళమ్మ అక్కడ చనిపోయినట్టు కనిపించిందంట. వాళ్ళ చెల్లెలు అనాథ అయిపోయింది. ఎవరు మిలారప్ప చెల్లె అనాథ అయిపోయింది. నేను ఒకసారి వెళ్ళి వాళ్ళని కలిసి రావాలని కలలోనే ఏడుస్తున్నాడంట మిలారప్ప. ఏడ్చి గురువు దగ్గరికి వెళ్ళాడు. ఇలా వచ్చింది స్వప్న దృశ్యం అంటే, నీ తల్లి మరణించింది, నువ్వు ఇప్పుడు ఏం చేయలేవు కదా, ఇంకా కొంత సమయం ఆగిన తర్వాత వెళ్ళు. మార్పా గారు బాగా మంచి గాఢ నిద్రలో ఉన్నాడంట. గురుపత్ని గారు మిలారప్ప కోసం
టిఫిన్ తీసుకొని వస్తుంది. అంటే ఇవన్నీ శుభశకనాలే నేను వెళ్ళడానికి అని అనుకున్నాడు మిలారప్ప. కానీ అది వెళ్ళలేకపోయింది. ఇంకా కొద్ది సమయం ఆగు అని కొన్ని ఆయనకు శాస్త్ర గ్రంథాలు అధ్యయనం చెయ్యి. నీకు ఇందులో ఏమర్థమైందో చెప్పు. నువ్వు ఇప్పుడే వెళ్ళకు. నువ్వు వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది అన్నాడంట. అప్పుడు సరే గురువు మాట విని సరే ఇంత అద్భుతమైన జ్ఞాన మార్గంలోకి వచ్చాం కదా, ఇంకా వెళ్ళవలసిన పనేముంది, వెళ్ళే టైం వచ్చినప్పుడు వెళ్ళాంటి అనుకొని అవన్నీ స్వాధీనం చేస్తున్నాడంట. ఆయన ఇచ్చిన బుక్స్ అన్ని చదువుతూ ఉన్నప్పుడు అర్థమవుతుందంట అన్ని. ఇంత అద్భుతమైన జ్ఞానం పొంది ఇంకా శరీర సంబంధమైన వాటి కోసమా నువ్వు ఇవన్నీ వదిలిపెట్టే నా దగ్గరికి వచ్చానన్నావు కదా అన్నది అర్థమైపోతుంది. ఎవరికి మిలారప్పకి అర్థమైపోయి ఇంకా వెళ్ళను, ఇదే సత్యం, ఇది అందరికీ పంచాలి, ఈ జ్ఞానం అందరికీ పంచాలి అన్ని ఆయనకి ఏం చెప్తాడంటే, ఇక నీకు నేను కనిపించను మార్పా గారు, నీకు ఈ జన్మకి ఇంకా నా దర్శనం కలగదు, మళ్ళీ ఎప్పుడో మనం కలిసేది అని చెప్పాడంట మార్పా గారు మిలారప్పకి. చెప్పిన తర్వాత ఇంకా ఏడుస్తూ ఉంటాడంట కలవడంటే. ఆయన జ్ఞానాన్ని ఇచ్చాడు. ఎంత అద్భుతమైన నేను ఎంత జ్ఞానం పొంది ఎంత అద్భుతంగా ఎదిగానో నువ్వు నాకంటే ఎక్కువై ఈ ప్రపంచాన్ని సత్యం వైపు నడిపిస్తావు అని చెప్పాడంట. ఈ సాధన వచ్చే జన్మలో అందరూ కఠినంగా చేస్తే ఎవ్వరూ చెయ్యరు. అంటే ఇప్పుడు మనం ఎంత మారులాగా కష్టపడి సాధన చేయమంటే చేస్తే గురువులు ఉన్నా, అట్లా గురువు ఉన్నా కూడా శిష్యులు ఉన్నారా, అంత కష్టపడి నాకెందుకులే నేను హాయిగా బతుకుతాను, ఈ సాధన ఏకుంటే నేను బతకలేమా అని అనుకుంటారు. కానీ అలా ఉండదు. వచ్చే జన్మలో రాబోయే తరాలకు చాలా సులువుగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్తేనే శిష్యులు ఉంటారు, వాళ్ళని కష్టపెడితే శిష్యులు ఉండరు అని చెప్పాడంట. అలా సాధన చేస్తూ తీర్థయాత్రలు చేస్తూ అన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాడు. మానస సరోవరం కైలాస పర్వతం కూడా మిలారప్ప గారు ఎక్కాడని మాత్రం చెప్పడం జరిగింది. నాకు ఇంత చక్కని అవకాశం ఇచ్చిన టీఎంసీ టీం అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే పత్రిజీ దంపతులకు, తటవర్తి దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ జూమ్ సెక్షన్ లో విన్న ఆత్మబంధువులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఇప్పుడు కంటిన్యూగా మనం ధ్యానం చేసుకుందాం.